చలో. సో ఇలా మనం బ్లెస్ అవుదామండి. నిజంగా చెప్తున్నాను. అందరము కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడదాము. సో మనం దేవుళ్ళో ఎదగడం ఫస్ట్ ప్రియారిటీ. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. సో ఈ ఇయర్ అంతా ఎలాగైతే మనం ప్రార్థన చేసుకున్నామో, నెక్స్ట్ ఇయర్ అంతకంటే ఎక్కువగా ప్రార్థనలు ఎదుగుదాం. అంతకంటే ఎక్కువగా విశ్వాసంలో ఎదుగుదాం. అంతకంటే ఎక్కువగా దేవుళ్ళో ఎదుగుదాం. వాక్యంలో ఎదుగుదాము. అలాగే అన్ని విషయాలలో వర్ధిల్లుదాం అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక సౌఖ్యంగా ఉండాలి అని ప్రార్థించుకుందాం. సో ఇవన్నీ ప్రార్థించుకుంటూనే వస్తాయండి. మనం కూడా ఎవరికి కూడా కష్టాలు పడాలని ఎవరికైనా ఉంటదా అండి? ఎవరికి ఉండదు. అందరం కూడా ఆ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కానీ మనం ఎవ్వరము కూడా ఏంటిది కష్టాలలో ఉండాలి, ఈ లేమితనంలో ఉండాలి, పేదరికంలో ఉండాలని అనుకోము. కానీ ఉండబుద్ధి కాదు, కానీ మన పరిస్థితుల వల్ల మనం అలాగే ఉండాల్సి వస్తుంది. కానీ ప్రార్థన ఆ పరిస్థితులన్నిటిని కూడా చేంజ్ చేసేస్తుంది. ఆ ప్రార్థించకపోవడం వల్ల మనకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. సో డోంట్ అలౌ ప్రేయర్లెస్ లైఫ్ అండి. ఎప్పుడు కూడా దేవుడు ఏమన్నాడు మొన్న ఒక సందర్భంలో, మాటి మాటికి అడగండి, సిగ్గుపడకుండా మాటి మాటికి అడగండి, అట్లా అడిగితేనే మీరు పొందుకుంటారు అని చెప్పడం జరిగింది. సో ప్రేయర్ లైఫ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, మే యువర్ ప్రాస్పర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్, అన్ని విషయాలలో థింగ్స్ అండ్ బి ఎట్ పీస్ జస్ట్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్. సో అన్ని మన ఆత్మలో వర్ధిల్లుతుండగా అన్ని విషయాలలో ప్రాస్పరిటీతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో చూద్దాము. ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనం. సో నిన్న కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఆశీర్వదించబడాలంటే ఏమి చేయాలి, ఎలా ఉంటే మనం ఆశీర్వదిస్తాము. సో ఇక్కడ జెనిసిస్ 12th చాప్టర్ 3 verse లో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించనను, నిన్ను దూషించు వారిని శపించేదను. సో చూసారా అండి, మనల్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. మనము కూడా ఎవరినైతే ఆశీర్వదిస్తామో మనము కూడా ఆశీర్వాదంలోకి వెళ్తాము. ఒకటే గుర్తు పెట్టుకోండి, మన నోరుతోటి ఎవరిని కూడా దూషించద్దు. నువ్వు 10 మందిని దూషించి నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే దేవుడు ఆశీర్వదించలేడు. నువ్వు 10 మందిని విమర్శించి నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే ఆశీర్వదించలేడు. కండిషన్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ పని మీరు చేసుకుంటూనే వెళ్తున్నారు, కానీ మిమ్మల్ని ఒకరు దూషించారు, మిమ్మల్ని ఒకరు శపించారు. సో మళ్ళీ మనం ఏం చేస్తాము? తిరిగి దూషిస్తాము, తిరిగి శపిస్తాము. అప్పుడు మనకు ఆశీర్వాదము ఆగిపోతుందండి. ఎప్పుడు కూడా నిన్ను దూషించే వాళ్ళను కూడా ఆశీర్వదించు. అందుకే నీ నోటి నిండా బ్లెస్సింగ్ వర్డ్సే ఉండాలి ఎప్పుడైనా కూడా. సో నువ్వు అందరినీ బ్లెస్ చేస్తూనే ఉండు, ఎవరిని కర్స్ చేస్తూ వెళ్ళకు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా శపించద్దు, ఎవరిని కూడా దూషించద్దు. సో ఇదొక కండిషన్, ఇదొక కీ చెప్తున్నాను మీకు ఈ రోజు. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలంటే నీ శత్రువులు కూడా బాగుండాలని ఆశీర్వదించాలి. సో నువ్వు 10 మందిని ఆశీర్వదిస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలా మంది ఇక్కడ ఒక పొరపాటు చేస్తున్నారు. సో వాళ్ళు అయ్యా ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించని చెప్పి ఇతరులను దూషించడం, ఇతరులను శపించడం వల్ల వాళ్ళ ఆశీర్వాదాన్ని కోల్పోతారు. సో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు అంటే, నువ్వు ఎంతమందిని నువ్వు ఆశీర్వదిస్తావో, నువ్వు ఎంతమందిని బాగుండాలని కోరుకుంటావో, నువ్వు ఎంతమంది ఏంటిది బాగుపడాలని కోరుకుంటావో, దేవుడు నీ బాగుని కోరుకుంటాడు, నీ మేలుని కోరుకుంటాడు. చాలా మంది కూడా ఏం చేస్తారంటే అందరిని తిడతారు, అందరిని విమర్శిస్తారు, అందరిని దూషిస్తారు. వచ్చి నన్ను ఆశీర్వదించు ప్రభువా, వచ్చి నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటే వాళ్ళు ఆశీర్వదించబడరు. సో నువ్వు ఆ 10 మందిని ఆశీర్వదించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు 10 మంది మేలు కోరుకో, దేవుడు నీ మేలు కోరుకుంటాడు. నువ్వు 10 మందికి సహాయం చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. సో అందుకే నిన్ను ఆశీర్వదించే వారిని ఒకవేళ నిన్ను ఎవరైనా తీడితే దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? నిన్ను దూషించి వాడిని శపించేదను. సో నిన్నెవరైనా దూషిస్తే, నిన్నెవరైనా విమర్శిస్తే, మనల్ని ఎవరైనా శపిస్తే దేవుడు వాళ్ళను శపిస్తాడు. సో నువ్వు కూడా ఎవరినైనా శపిస్తే నీకు ఆ శాపం నీ మీదికి వస్తుంది. నువ్వు ఎవరినైనా దూషిస్తే ఆ దూషణ నీ మీదికి వస్తుంది. సో నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలంటే నువ్వు అందరినీ కూడా నువ్వు ఆశీర్వదిస్తూనే ఉండు. ఈవెన్ నీ శత్రువుని కూడా ఆశీర్వదిస్తూనే ఉండు. నిన్ను విమర్శించే వాళ్ళని కూడా ఆశీర్వదిస్తూనే ఉండు. నిన్ను
దూషించే వాళ్ళను కూడా ఆశీర్వదిస్తుండు. వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయి, అప్పుడు నీ మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. చాలా మంది ఇక్కడ ల్యాక్ లో అవుతున్నారు, ఇక్కడ ప్రాబ్లం లో పడిపోతున్నారు. వాళ్ళు నన్ను దూషించారు కదా, వాళ్ళు నన్ను విమర్శించారు కదా, వాళ్ళు నన్ను శపించారు కదా, అయితే నేను తిరిగి శపిస్తాను. ఏ నోటిలో అయితే శపించే గుణం ఉంటుందో, ఏ నోరైతే శపిస్తుందో, ఏ నోరైతే దూషిస్తుందో, ఏ నోరైతే విమర్శిస్తుందో, ఆ ఇంట్లో ఆశీర్వాదము ఉండదు. సో అందుకే నీ నోటి నిండా గాడ్ బ్లెస్ యూ అనే వర్డే ఉండాలి. సో ఎవరైనా ఇప్పుడు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడని తెలుసనుకో, ఈవెన్ దో యూ షుడ్ సే గాడ్ బ్లెస్ యూ. నిన్నెవరైనా విమర్శించారు, నిన్నెవరైనా దూషించారు, నిన్నెవరైనా శపించారు, ఈవెన్ దో యూ షుడ్ సే గాడ్ బ్లెస్ యూ. అయినా కూడా నువ్వేం చేయాలి? గాడ్ బ్లెస్ యూ అని వాళ్ళని ఆశీర్వదించాలి. సో నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాన్న దేవుడు, నువ్వు అందరినీ ఆశీర్వదిస్తేనే నీ మీదికే ఆ ఆశీర్వాదాలు వస్తాయి. నిన్ను దూషించు వారిని శపిస్తా అన్న దేవుడు, నువ్వు కూడా అందరినీ దూషిస్తే మన మీదకి ఆ శాపనార్థాలు వస్తాయి. సో అందుకే డోంట్ కర్స్ ఎనీబడి, డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి. ఎవరిని కూడా విమర్శించకండి, ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడకండి, ఎవరిని కూడా శపించకండి. అది మన ఆశీర్వాదానికి అడ్డవుతుంటది, మన ఆశీర్వాదానికి ఆపివేస్తుంది. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. సో చూసారా అండి, దేవుడి యొక్క ఆశీర్వాదం ఎట్లుంటది? భూలోకం అంతా కూడా మనల్ని విస్తరింపచేలాగా ఆశీర్వదిస్తాడు. సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. సో అబ్రహాం అన్ని విషయాలలో బ్లెస్ అయ్యాడు. సో మనం కూడా అన్ని విషయాలలో బ్లెస్ కావాలి. అది దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క తలంపు అది. సో ఇది నా తలంపు కాదు, మీ తలంపు కాదు. సో అందుకే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవరి నోరైతే అందరినీ ఆశీర్వదిస్తుందో వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదం ఉంటది. ఎవరి నోరు అందరినీ శపిస్తుందో వాళ్ళ ఇంట్లో ఆ శాపనార్థాలు ఉంటాయి. సో అందుకే చాలా మంది ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు ఆపుకుంటున్నారు, వాళ్ళ చేతుల మీద వాళ్ళు ఆపుకుంటున్నారు. సో విమర్శించుకోకండి, దూషించుకోకండి, ఒకరికొకరు తిట్టుకోకండి, ఒకరికొకరు ఏంటిది కర్స్ చేసుకోకండి. సో అది మనకు ఆశీర్వాదకరం కాదు. సో ఏమన్నాడు దేవుడు? నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా అన్నాడు. అలాగే నువ్వు కూడా 10 మందిని ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. నిన్ను దూషించే వారిని శపిస్తానన్నాడు. నువ్వు కూడా 10 మందిని దూషిస్తే అది నీ మీదకే శాపం వస్తుంది. సో ఈ ఒక్క లాజిక్ మాత్రం మర్చిపోవద్దు. చూద్దాము. సో ఆది కాండము 17 అధ్యాయం 18 సో చెప్తున్నాను కదా, బ్లెస్సింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండి. చాలా మందికి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ లేదు, హెల్త్ బ్లెస్సింగ్స్ లేదు, ప్రాస్పరిటీలో వర్ధిల్లడం లేదు. చాలా మంది చాలా విషయాలలో ల్యాకింగ్ లో ఉన్నారు. సో ప్రేయర్ చేసుకోండి, ఇవన్నీ విషయాల గురించి ప్రార్థించుకోండి. అయ్యా నేను అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ఈ 2026 లో. అయ్యా ప్రభు అన్ని విషయాల్లో నేను బ్లెస్ కావాలి, ఏ విషయంలో నాకు కొద్దుగా ఉండద్దు, ఏ విషయంలో తక్కువగా ఉండద్దు అని ప్రార్థించుకోండి. చూద్దాము. ఆది కాండము 17 అధ్యాయం 18 అబ్రహాం ఒక రోజు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇష్మాయిల్ నీ సన్నిధి బతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా ఇష్మాయిల్ గురించి ప్రార్థిస్తున్నాడు. సో అబ్రహాము కుమారుడు, ఇంకొక కుమారుడు ఇస్మాయిల్, అంటే హగరుతో కన్న కుమారుడు ఇస్మాయిల్. సో అతనికి ఇతను కూడా నా కుమారుడే కదా ఇస్మాయిల్. సో అతన్ని కూడా నీ సన్నిధిలో ఆశీర్వదించు ప్రభువా అని అడుగుతున్నాడు. సో అడగాలి, మన పిల్లల్ని బ్లెస్ చేయమని దేవుణ్ణి అడగాలండి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ అబ్రహాం యొక్క కుమారుడు ఇస్మాయిల్ నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించు అని దేవునితో చెప్పగా, అంటే ఇస్మాయిల్ ని కూడా ఆశీర్వదించు ప్రభువా. అబ్రహాము ఎవరిని ఆశీర్వదిస్తా అన్నాడు? ఆ సారాకు పుట్టిన ఇస్సాకుని ఆశీర్వదిస్తా అన్నాడు. కానీ అగర్తో కన్నా ఇస్మాయిల్ ని కూడా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు, మీరు ఒక్కసారి ఆశీర్వదించండి ప్రభు అని ఇస్మాయిల్ గురించి కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడు? మొర్ర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. గుర్తు పెట్టుకోండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏంటిది మొర్ర పెట్టుకోండి ఎప్పుడైనా కూడా. అందుకే యేసు ప్రభు వారు కూడా సిల్వాను మోసేటప్పుడు అక్కడ అందరూ ఏడుస్తుంటే ఒకటే మాట అంటారు, నా గురించి మీరు ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అంటాడు ఆయన. అవునండి, యు నీడ్ టు క్రై ఫర్ యువర్ చిల్డ్రన్స్, యు నీడ్ టు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్స్. చాలా మంది పిల్లలను శపిస్తున్నారు, చాలా మంది పిల్లలను ద్వేషిస్తున్నారు, పిల్లలను గురించి నెగిటివ్ గా మాట్లాడి వాళ్ళను హింసిస్తున్నారు. ఎప్పుడైనా కూడా నీ కడుపులో పుట్టిన పిల్లల్ని నువ్వు ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉండాలి. వాళ్ళు చదివినా చదవకపోయినా గాడ్ బ్లెస్ యూ అనండి. వాళ్ళు మీ మాట విన్నా వినకపోయినా గాడ్ బ్లెస్ యూ అనండి. వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా గాడ్ బ్లెస్ యూ అనండి. వాళ్ళు బాగున్నా బాగలేకపోయినా గాడ్ బ్లెస్ యూ అనండి.
సో వాళ్ళే దారిలోకి వస్తారు, దేవుడు ఆశీర్వదిస్తాడండి. సో అలాగే ఇస్మాయిల్ గురించి అబ్రహాం ఏమంటున్నాడు, నువ్వు బ్లెస్ చేయ అంటున్నాడు, నా కుమారుని బ్లెస్ చేయని. అందుకే ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్స్, ప్రే ఫర్ యువర్ కిడ్స్, నీ కిడ్స్ గురించి, నీ చిల్డ్రన్స్ గురించి, నీ తరతరాలు ఆశీర్వదించబడాలని ప్రార్థించాలి. దేవునితో చెప్పగా ఇస్మాయిల్ని గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. చూసారా అండి, ఇస్మాయిల్ గురించి అబ్రహాము చేసిన మనవి నేను వింటినని దేవుడు అంటున్నాడు. సో వింటాడండి. సో అందుకే నీ పిల్లలు ఎలా బ్లెస్ కావాలో ప్రార్థించండి, ఇప్పటి నుంచే ప్రార్థించండి మీ పిల్లలు. సో మీ కర్సెస్ మీ పిల్లల మీద పడద్దు, మీ తాతలు ముత్తాతల కర్సెస్, ఆ శాపాలు, పితృదోషాలు, పితృశాపాలు మన మీద మన పిల్లల మీద పడద్దు, ఆ ఛాయలన్నీ కూడా పడద్దు. ఎస్, నా పిల్లలు కూడా ఆశీర్వదించబడాలి. ప్రే ఫర్ యువర్ కిడ్స్ అండి, ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్స్ అండి. ఎందుకంటే అబ్రహాము ఇస్మాయిల్ గురించి మొర్ర పెట్టుకున్నాడు, ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేశాడు, వాడిని కూడా ఇస్మాయిల్ ని కూడా బ్లెస్ అయ్యే ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను విని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా, చూడండి ఎట్లా, అత్యధికముగా అతన్ని విస్తరింప చేసేదను. సో ఇలా మనము మన పిల్లలు ఇలా బ్లెస్ కావాలండి. అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగచేసి అత్యధికంగా అతన్ని విస్తరింపచేసాను. మనము కూడా ఆశీర్వదించబడి మన సంతానంలో కూడా అభివృద్ధి, మన పిల్లల విషయంలో అభివృద్ధి చేసి అత్యధికంగా మనము కూడా విస్తరింప చేయాలి. సో ఇది చూసారా అండి, దేవుడి నోరు ఎప్పుడైనా ఆశీర్వదించే నోరు అండి, ఆయన కర్స్ చేసే నోరు కాదండి. ఇప్పుడు అన్నాడు దేవుడు, నేను ఎందుకులే ఇస్మాయిల్ ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది, నా దగ్గర డబ్బులు తక్కువ అయిపోయాయి అని అన్నాడా దేవుడు, నా దగ్గర ఆశీర్వాదాలు తక్కువ అయిపోయాయి అని అన్నాడా దేవుడు? అనలేదు కదా. నీ మనవి విన్నాను అబ్రహామా, అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. సో యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ కిడ్స్ అండి, యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్స్ అండి. డోంట్ కర్స్ యువర్ చిల్డ్రన్స్, డోంట్ కర్స్ యువర్ కిడ్స్ అండి. మీ కడుపులో పుట్టిన పిల్లల్ని ఎప్పుడు కూడా దూషించద్దు, విమర్శించద్దు, వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉండండి, వాళ్ళని ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉండండి. వాళ్ళు మీ మాట విన్నా వినకపోయినా, వాళ్ళు చెప్పిన, వాళ్ళు మార్కులు వచ్చినా రాకపోయినా, చదివినా చదవకపోయినా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటూనే ఉండండి వాళ్ళని ఎప్పుడు కూడా. వాళ్ళు నిజంగా అలాగే బ్లెస్ అవుతారు. సో ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాం చేసిన మనవి విని నేను అతన్ని ఆశీర్వదిస్తాను. సో దేవుడు ఆశీర్వదిస్తేనే మనందరం ఆశీర్వదించబడతామండి. అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి, కలగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింప చేశాను. సో ఇవన్నీ నువ్వు బైబిల్లో ఈ వర్డ్స్ ను తీసుకొని నువ్వు ప్రేయర్ చేయాలి. అయ్యా అత్యధికంగా నన్ను కూడా విస్తరింప చేయ ప్రభువా, నన్ను కూడా ఆశీర్వదించు ప్రభువా, నన్ను నా పిల్లల్ని కూడా అభివృద్ధి పరచు ప్రభువా అని ప్రార్థించండి. అతడు 12 మంది రాజులను కనను. చూసారా అండి, 12 మంది రాజులను కంటాడట. సో ఆయన జనరేషన్ ని కూడా బ్లెస్ చేస్తున్నాడు. అతనిని గొప్ప జనముగా చేసేదను. చూసారా, ఈయన డిగ్రీ తీసుకున్నాడనో, ఈయన కష్టపడ్డాడనో కాదు, దేవుడి యొక్క ఆశీర్వాదం చూడండి ఓవర్టేక్ అవుతుంటది. అతనిని గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. సో గొప్ప జనముగా చేస్తానంటున్నాడు, అత్యధికంగా విస్తరింప. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తేనే ఇలా ఆశీర్వదించబడతారండి, గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ డిగ్రీ కాదు ఆయనను ఆశీర్వదించేది, ఆయన కెపాసిటీ, ఆయన కెపాబిలిటీ కాదు, ఆయన యొక్క కాదు, కానీ ఒక అబ్రహాము యొక్క ప్రార్థన వల్ల తన కుమారుడు ఇలా ఆశీర్వదించబడబోతున్నాడు. అలాగే నీ ప్రార్థన వల్ల నువ్వు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ తరతరాలు ఇలా ఆశీర్వదించబడతారు, గుర్తు పెట్టుకోండి. సో ప్రే ఫర్ యువర్ కిడ్స్, క్రై ఫర్ యువర్ కిడ్స్. నీ పిల్లల గురించి ఏడువు, నీ పిల్లల గురించి మొర పెట్టుకో, నీ పిల్లల గురించి ప్రార్థించు. దేవుడు ఇగో ఇలా గొప్ప జనముగా చేస్తాడు. సో చాలా మంది ల్యాక్ ఆఫ్ ప్రేయర్, నేను అదే అంటున్నాను కదా. సో నా పిల్లల్ని గొప్పగా ఆశీర్వదించు ప్రభువా, వాళ్ళను అందరికి ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా, నా పిల్లల్ని అత్యధికంగా అభివృద్ధి పరచు ప్రభువా, అత్యధికంగా విస్తరింపచే ప్రభువా అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా అన్నాడు, అబ్రహాము మొర విని ఇస్మాయిల్ ని ఎలా ఆశీర్వదించాడో మనల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. సో చూసారా, నేను చేస్తానంటున్నాడు గొప్ప జనముగా. సో దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడతామండి, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఏది దేవుడి యొక్క గ్రేస్ ఓవర్టేక్ అవుతుంది మనల్ని. ఇట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్, ఇట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఐక్యూ లెవెల్, యువర్ ఇంటెలిజెన్స్ లెవెల్. It's not for the sake of your experience, your qualification, your caliber, your capacity. It's only for the sake of God
గ్రేస్ ఓన్లీ. సో దేవుడి యొక్క కృపను బట్టి ఇక్కడ ఆశీర్వదించబడుతున్నాడు ఇస్మాయిల్. సో ఇలా ఆశీర్వదిస్తాడండి దేవుడు, గొప్ప జనంగా చేస్తాడు. అందుకే ప్రే ఫర్ యువర్ కిడ్స్, డోంట్ నెగ్లెక్ట్ టు ప్రే ఫర్ యువర్ కిడ్స్. నీ పిల్లలు, నువ్వు, నీ పిల్లలు తరతరాలు కూడా ఆశీర్వదించమని ప్రార్థించండి. ఆనాడు అబ్రహాం యొక్క మొర ఇశ్రాయేలు విన్నట్టు, ఈ ఇస్మాయిల్ మీద విన్నట్టు దేవుడు మన మొర కూడా విని మన పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు. సో ఈ దేశమందు పరవాసై ఉండవు, నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదించేదను. సో దేవుడి యొక్క సన్నిధి మనకు తోడే ఉండాలి. దేవుడు మనకు తోడే ఉండాలంటే నువ్వు దేవుడితో సహవాసం చేయాలి, దేవుడికి ప్రార్థించాలి, దేవుడికి సాన్నిహిత్యం ఉండాలి. సో నేను నిన్ను ఆశీర్వదించేదను. చూడండి, మీరు ఒక్కసారి ఈసారి బైబిల్ చదివితే జనవరి 1 నుంచి ఆది కాండం నుంచి ప్రకటన, జెనసిస్ టు రివల్యూషన్, పాయింట్ టు పాయింట్ చదవండి. ఆయన చూడండి, దేవుడు యొక్క మనసు ఆశీర్వదించే మనసు అండి. ఆయన నోరు ఆశీర్వదించే నోరు అండి. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను, నిన్ను సరిహద్దులను విశాలపరుస్తాను. ఆయన బ్లెస్సింగ్స్ ఇలా ఉంటాయండి. సో ఆయన బ్లెస్సింగ్స్ లిమిట్లెస్ గా ఉంటాయి. సో అందుకే ప్రే చేయండి. ఈ 2026 లో ఐ వాంట్ టు బ్లెస్ ఇన్ ఆల్ కార్నర్స్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్ లో నేను అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, అన్ని రకాలుగా విస్తరించాలి, అన్ని రకాలుగా నేను ఫలించాలి అని ప్రార్థించండి. సో ఎందుకంటే ఆయన ఉన్నదే మనల్ని ఆశీర్వదించడానికి అండి. ఆయన మనల్ని భూలోకం నుంచి సపరేట్ చేసిందే, ఈ లోకం నుంచి మనల్ని వేరుపరిచిందే మనల్ని ఆశీర్వదించడానికి, పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, వాక్యం నేర్పించడానికి, ప్రార్థన అంటే ఏంటిదో నేర్పించడానికి, ఆరాధన స్తుతి అంటే ఏంటిదో నేర్పించడానికి, తర్వాత ఇవన్నీ నేర్పించి నిన్ను భూలోకంలో అన్ని విషయాలలో అభివృద్ధి పరిచి ఫలించేలాగా చేయడానికే ఆయన తీసుకొచ్చాడండి. అందుకే నో మోర్ సారోస్ ఇన్ ద 2026, నో మోర్ సిక్నెస్, నో మోర్ వీక్నెస్, నో మోర్ ఫెయిల్యూర్స్, నో మోర్ రిజెక్షన్స్, no more curses in the 2026, no more bad news in the 2026, no more negative news in the 2026. So only grace will take over, only blessings will take over in the 2026. Pray for it. మీరు ప్రార్థించండి, ఏది మూవ్ కాదండి. సో నాకు 2026 లో మీ గ్రేస్ టేక్ ఓవర్ కాదు ప్రభా, నాకు ఆశీర్వాదం కావాలి ప్రభా, నాకు ఈ శాపాలు తీసివేయండి, ఈ లేమితనం తీసివేయండి, ఈ గొడవలు, కొట్లాటలు, అల్లర్లు తీసివేయండి, నాకు దీర్ఘశాంతాన్ని దయచేయండి, మనశ్శాంతిని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. అయ్యి అలాగే నా ప్రేయర్ లైఫ్ కూడా ప్రతిరోజు 3 గంటలు క్రమం తప్పకుండా మీతో శక్తిని నాకు దయచేయండి, నా శాలరీని డబల్ చేయండి, నేను అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నానని మొర్ర పెట్టండి, ప్రార్థించండి, ప్రెషరైజ్ చేయండి. దేవుడు తప్పకుండా వింటాడు. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించను. సో ఆదికాండం 26:4 ఏలైనగా నీకును నీ సంతానమును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వలె సంతానము విస్తరింపచేసి ఈ దేశంలో అన్ని నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనములు ఆశీర్వదించబడుదురు. చూసారా అండి, ఇవన్నీ ఇచ్చాడు దేవుడు, ఇస్తేనే అవుతుందండి. నీకు డబుల్ శాలరీ దేవుడు ఇస్తేనే అవుతుంది, నీకు ఉద్యోగం దేవుడు ఇస్తేనే అవుతుంది, బిజినెస్ లో ప్రాఫిట్స్ దేవుడు ఇస్తేనే అవుతుంది. సో అబ్రహాం ఇలా ఆశీర్వదించాడు. సో మనందరం కూడా అబ్రహాము సంతాన వాళ్ళమే. మనము కూడా ఇలా సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు మన ద్వారా. సో మన దగ్గర బ్లెస్సింగ్ లేదు. సో ప్రే ఫర్ ఇట్, ప్రే ఫర్ బ్లెస్సింగ్స్ అండి. బ్లెస్సింగ్స్ గురించి బాగా ప్రార్థించుకోండి, మంచిగా ప్రార్థించుకోండి. సో వద్దు, నువ్వు అలో చేయొద్దు, డోంట్ అలో. ఎందుకు చెప్తున్నా ఈ వర్సెస్? సో దేవుడు అబ్రహాంని ఇలా ఆశీర్వదించాడు, సో యాకోబుని ఇలా ఆశీర్వదించాడు, ఇస్మాయిల్ని ఇలా ఆశీర్వదించాడు, ఇస్సాకుని ఇలా ఆశీర్వదించాడు. సో ఆయన ఆశీర్వదించబడ్డాడు కాబట్టే వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. సో అందుకే ఇక్కడ ఎక్కడైనా పేదరికం కనపడుతుందా అండి దేవుడిచ్చిన ఆశీర్వాదంలో? సో చూడండి, జాగ్రత్తగా గమనించండి. నీకును నీ సంతానముకు ఈ దేశములన్నీ ఇచ్చి, చూసారా, ఈ దేశాలన్నీ ఇచ్చేస్తున్నా అంటున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, గాడ్ ఆల్రెడీ ప్రామిస్ చేశాడు, నీ పిల్లల అందరినీ నేను పోషిస్తాను. ఒకసారి యేసయ్య నమ్ముకున్నామంటే మనందరం ఎవరి కిందికి వెళ్ళిపోతాము? అబ్రహాము సంతానం కిందికి వెళ్తాము. సో ఈ ఆశీర్వాదం మనకు కూడా నెరవేరుతుంది. ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానము విస్తరింపచేసి ఈ దేశంలన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన, చూసారా, అబ్రహాం సంతానం వల్ల సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. చూసారా ఎంత ఎక్స్పాండ్ ఉందో చూడండి, ఎంత దయా గుణం ఉందో, ఎంత ధారాళమైన గుణం ఉందో చూడండి దేవుడి యొక్క ఆశీర్వాదము.
సో మన ద్వారా సమస్త జనులు ఆశీర్వదించబడ్డారు, కానీ మనకే ఆశీర్వాదం లేదు. సో యు నీడ్ టు ప్రే ఫర్ ఇట్. అయ్యా నన్ను ఆశీర్వదించి నా ద్వారా అనేక మందిని ఆశీర్వదించు. సో ఎక్కడైనా నిన్ను శపిస్తాను, నిన్ను నాశనం చేస్తాను, నిన్ను దరిద్రంలో పెడతాను, నిన్ను పేదరికంలో పెడతాను, నీకు రోగాలు కలుగజేస్తాను అని ఉందా బైబిల్లో దేవుడు? అండ్ నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తానో, నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి అని పెట్టాడు ఆ బైబిల్లో. సో చూడండి, దీస్ ఆల్ ఆర్ ద బ్లెస్సింగ్ స్క్రిప్చర్స్. ఈ స్క్రిప్చర్స్ నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు దేని మీద అయితే కేంద్రీకరిస్తావో అది నీ జీవితంలో వర్ధిల్లుతుంది. ఈ ప్రాస్పరిటీ స్క్రిప్చర్స్ మీద నువ్వు కేంద్రీకరించావు అనుకోండి, నీ జీవితంలో ప్రాస్పరిటీ కూడా వర్ధిల్లుతుంటది. అందుకే భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించదురు నీ సంతానం వలన. చూసారా, మన వల్ల భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడాలి. సో ఇది గాడ్స్ బ్లెస్సింగ్, ఇది గాడ్స్ ప్లానింగ్. అంతేనే కదండి, ఇది మనందరి మీద రుద్దబడి ఉంది. ఎందుకంటే ఏమన్నాడు ఇక్కడ? నీ తండ్రి అయిన అబ్రహాంతో. మన తండ్రి ఎవరు? అబ్రహాము. నేను చేసిన ప్రమాణము. సో గాడ్ ప్రామిస్ చేశాడు, ఇగో నీ పిల్లని ఇలా ఆశీర్వదిస్తాను అని. సో ఇప్పుడు మనందరం ఎవరము? అబ్రహాం సంతానం. ఇలా ఆశీర్వదించబడుతున్నామా? ఆశీర్వదించబడట్లేదు. ఎందుకంటే వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు యాక్షన్ లో పెడతావో, వాక్యాన్ని ఎప్పుడైతే నమ్ముతావో, అప్పుడే నీ జీవితంలో ఆ వాక్యము పనిచేయడం మొదలు పెడుతుంది. వాక్యాన్ని విని వదిలేద్దండి ఎప్పుడైనా కూడా. నేను ఆల్మోస్ట్ ఇది 7th డే ప్రాస్పారిటీ గురించి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ గురించి అండ్ అన్ని విషయాల్లో వర్ధిల్లాలని గురించి నేను 7 days నుంచి చెప్తున్నాను. సో ఇందులో మీరు ఎంతమంది క్యాచ్ చేస్తున్నారో, ఎంతమంది ఆ ఆశ కలుగుతుందో వాళ్ళనే దేవుడు పిక్ చేసి ఆశీర్వదిస్తాడు. సో సమస్త భూలోకంలో మన ద్వారా ఆశీర్వదించబడాలి. ప్రే ఫర్ ఇట్. అయ్యా నన్ను కాదు, నా ద్వారా అనేక మందిని ఆశీర్వదించు ప్రభువా, నన్ను విస్తరింపచేయి ప్రభువా, నన్ను ఫలింపచేయి ప్రభువా, నన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చు ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఆ మొరను వింటాడు. సో ఆకాశం మంచు భూసారము విస్తారమైన ధాన్యము. సో చూడండి, విస్తారమైన ధాన్యము ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించును గాక. సో దేవుడు ఇస్తేనే అవుతుందండి. సో విస్తారము కొదవ లేకుండా. సో చూసారా, సమృద్ధి ధాన్యము అంటే నీ ఇంట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీస్ అన్ని కూడా ఎలా ఉండాలి? విస్తారముగా ఉండాలి. అలా మనం ఆశీర్వదించబడాలి. ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుడు అనుగ్రహిస్తేనే అవుతుందండి. అందుకే నీ నీ యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు పరిగణలోకి తీసుకోకు. నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు జీరో, నువ్వు నల్లిఫై చేసుకో, నిన్ను నువ్వు తగ్గించుకో, నీకు నువ్వు ఏది కాదు ప్రార్థించేటప్పుడు. అప్పుడే నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతావు. సో నీ సామర్థ్యాన్ని బట్టి ప్రార్థించక, ఎప్పుడైనా కూడా దేవుడి యొక్క సామర్థ్యాన్ని గుర్తు చేసుకొని ప్రార్థించుకో. సో నా శాలరీ ఇంతే, నా జీవితం ఇంతే అనుకున్నావు అనుకో, అలాగే ఉండిపోతుంది. లేదు, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు పెద్ద దేవుడు, నా దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. దేవుడు అలా ఆశీర్వదించును గాక. సో విస్తారమైన ధాన్యము, ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఇవన్నీ మన ఇంట్లో ఉండాలండి. నిజం చెప్తున్నా, ఆ పేదరికం మన ఇంట్లో ఉండద్దు, దరిద్రం మన ఇంట్లో ఉండద్దు, ఏడుపు మన ఇంట్లో ఉండకూడదు, దుఃఖము మన ఇంట్లో ఉండకూడదు, బాధ మన ఇంట్లో ఉండకూడదు, ఆ లిమిటేషన్ మన ఇంట్లో ఉండకూడదు, రోగాలు మన ఇంట్లో ఉండకూడదు, జబ్బులు మన ఇంట్లో ఉండకూడదు, ఆ గొడవలు, కొట్లాటలు, అల్లర్లు మన ఇంట్లో ఉండకూడదు. మన ఇంట్లో ఏముండాలి? విస్తారమైన ధాన్యం ఉండాలి, విస్తారమైన ధనము ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, మంచితనము, మానవత్వం ఉండాలి. మన ఇంట్లో ఏముండాలి? సుఖము, సంతోషము, ఆనందము, ఆయువు, ఆరోగ్యము, ఇవన్నీ ఉండాలి మన ఇంట్లో. సో ఇవన్నీ వెళ్ళిపోవాలని ప్రార్థించండి. ఆ దరిద్రం వెళ్ళిపోవాలి, ఆ పేదరికం వెళ్ళిపోవాలి, ఆ కష్టాలు వెళ్ళిపోవాలి, ఆ బాధలు వెళ్ళిపోవాలి, ఆ రోగాలు, ఆ జబ్బులు, ఆ వ్యాధులు, ఆ లేమితనం వెళ్ళిపోవాలి అని ప్రార్థించండి. కంటిన్యూస్ గా ప్రార్థించండి, రిపీటెడ్ గా ప్రార్థించండి. సో పదే పదే ప్రార్థిస్తుండండి. దేవుడు ఆ కాలాలను, సమయాలను మార్చే దేవుడు మన పరిస్థితులను, మన సమయాలను కూడా మారుస్తాడు అని మాత్రం మర్చిపోవద్దండి. ప్రార్థన చేయండి, ఏది మూవ్ కాదండి. ఆయన ఏమన్నాడు? మీరు ప్రార్థన చేస్తే ఈ కొండ కూడా మూవ్ అవుతుంది అన్నాడు. అందుకే నీ జీవితంలో ఏ కొండ నిన్ను బాధ పెడుతుంది? ఆర్థిక సమస్య అనే కొండ బాధ పెడుతుందా? అయితే మూవ్ చేయి ప్రార్థన ద్వారా. లేతే ఈ చెట్టు కూడా వెళ్ళి సముద్రంలో పడిపోతుంది వేర్లతో సహా అన్నాడు. సో ఏ చెట్టు నిన్ను బాధ పెడుతుంది? అనారోగ్య సమస్యలు అనే చెట్ట, ఆర్థిక సమస్యలు అనే చెట్ట, ఏ కొండ నిన్ను బాధ పెడుతుంది? మానసిక, శారీరక, కుటుంబ సమస్యలు అనే కొండన ఏది బాధ పెడుతుందో దాన్ని నువ్వు ప్రార్థించినప్పుడు అది మూవ్ అయిపోతుంది. అక్కడి నుంచి ప్రేర్ చేస్తే ఇవన్నీ మూవ్ అవుతాయండి. నీ ఆర్థిక సమస్యలు మూవ్ అవుతాయి,
అందుకే డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. సో ప్రేయర్ అన్నిటికీ పరిష్కారం అండి. నువ్వు ప్రేయర్ చేయనంత వరకు దేవుడు కూడా ఏమీ చేయలేడు, ఏమీ చేయలేడు. మనం ప్రేయర్ చేసుకున్నంత వరకు. ఇప్పుడు చూడండి, ఇష్మాయిల్ గురించి అబ్రహాము మొరపెట్టాడా లేదా? మొరపెడితే, అవును అబ్రహామ, నువ్వు ఇష్మాయిల్ గురించి మాట్లాడావు కదా, నేను విన్నాను అన్నాడు. చూసారా, ప్రార్థన చేస్తేనే ఆయన వింటాడు, అప్పుడే నీకు జవాబిస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా వర్ధిల్లాలి వర్ధిల్లాలంటే ఎలా వర్ధిల్లుతావు? సో వర్ధిల్లలేవు. సో విస్తారమైన ధాన్యము ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించును గాక. సో దేవుడు మనకు అన్ని అనుగ్రహించాలంటే నువ్వు అన్ని విషయాలలో ప్రార్థించాలి. అందుకే ఆయువు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి, మంచితనం ఉండాలి, మానవత్వం ఉండాలి, సుఖం ఉండాలి, సౌఖ్యం ఉండాలి, సంతోషం ఉండాలి. మనం భూఫలంలో వర్ధిల్లాలి, గర్భఫలంలో వర్ధిల్లాలి, అండ్ అన్ని విషయాలలో మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి. అన్ని విషయాల్లో మనం ఆనందంగా ఉండాలి, సుఖముగా సౌఖ్యంగా ఉండాలి. అన్ని విషయాలలో బ్లెస్ అయ్యి మనము దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఈ భూలోకాన్ని నుంచి విడిచి వెళ్ళాలి. సో అబ్రహాం అలాగే వెళ్ళాడు, యాకోబు అలాగే వెళ్ళాడు, ఇస్సాకు అలాగే వెళ్ళాడు. సో అలాగే మనము కూడా అలాగే వెళ్ళాలి. సో దేర్ ప్రే ఫర్ బ్లెస్సింగ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్ కోసము ప్రార్థించారు. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా బ్లెస్సింగ్ కోసం ప్రార్థించారండి. సో అందుకే వాళ్ళు అంతగా బ్లెస్ అయ్యారు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి. సో ఆదికాండము 28 అధ్యాయం 3వ వచనం. చూసారా, నేను అన్ని బ్లెస్సింగ్ రిలేటెడ్ స్క్రిప్చర్స్ తీశాను మీ అందరి గురించి. సో సర్వశక్తి గల దేవుడు. సో నువ్వు ప్రార్థించే ముందు ఆయన శక్తిని గుర్తు పెట్టుకొని ప్రార్థించు, నీ శక్తి నీ సామర్థ్యాన్ని కాదు. నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు. సో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడతాము. ఆయన ఆశీర్వదించబడకపోతే మనం ఆశీర్వదించలేవు. నీవు అనేక జనములగునట్లు నీ సంతానాభివృద్ధి కలగచేసి. సో ఆశీర్వదించేది ఆయనే, కలగజేసేది ఆయనే, అభివృద్ధి చేసేది ఆయనే, నిన్ను విస్తరింపచేసి. సో చూసారా, మనల్ని విస్తరింప చేసేది ఆయనే. ఇవన్నీ నువ్వు ప్రేయర్లో అడగాలి. అయ్యా నన్ను నన్ను నా సంతాన్ని అభివృద్ధి పరచు నాయన. అయ్యా నాకు మంచి ధనాన్ని కలగ చేయి ప్రభువా, నన్ను విస్తరింప చేయి ప్రభువా. యూజ్ దిస్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. సో ఇన్ ద ప్రేయర్స్, ఈ బైబిల్ వర్డ్స్ అన్నింటినీ కూడా మీరు యూజ్ చేయాలి, ప్రేయర్ లో యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా ఇవి ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. అలాగే సరిహద్దులను విశాలపరచాలి, అత్యధికంగా ఆశీర్వదిస్తానన్నావు. సో ఇవన్నీ వర్డ్స్ కూడా మీరు బైబిల్లో నుంచి తీసి ప్రేయర్ లో కూర్చొని పలకాలి. ఇవన్నీ కూడా నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీవు శాస్తము చేసుకున్నట్లు. సో చూసారా అండి, ఆయన నోరంతా ఆశీర్వాదమే అండి. ఆయన చేతులు ఆశీర్వదించే చేతులు, ఆయన బ్లెస్సింగ్ అండి. మన గాడ్ అంటే సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అండి. పాయింట్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద బ్లెస్సింగ్ మన గాడ్. సో ఆయన లేమి లేదండి, ఆయన చేతులు కొదువగా ఉండదండి. ఆయన ఒకసారి ఆశీర్వదించడం మొదలు పెట్టాడు అంటే నువ్వు వద్దు అన్నా కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. అలాంటి నది ప్రవాహం వల్లే ఆశీర్వాదం. ఇప్పుడు చూడండి, అబ్రహాంకి సంతానము లేదు, తర్వాత ఇలా ఒక నది ప్రవాహం వల్లే సంతానము కలిగింది, ఆకాశ నక్షత్రాల వలె సంతానం కలిగింది, సముద్రంలో ఇసుక రేణుల వలె సంతానం కలిగింది. అలాగా అబ్రహాంని దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడండి, ఆశీర్వదించాడు. సో యూ నీడ్ టు క్లెయిమ్ దీస్ ఆల్ ప్రామిసెస్ ని క్లెయిమ్ చేయండి. ఎందుకంటే ఆ దరిద్రంలో ఉండడం అపవాది చిత్తము, ఆ పేదరికంలో ఉండడం అపవాది చిత్తము, భార్య భర్తలు కొట్టుకోవడం అపవాది చిత్తము. అందుకే నువ్వు ఏదైనా కూడా దేవుణ్ణి అడిగి పొందుకో, అన్ని విషయాలుగా ప్రార్థించుకో. ఎవరు ప్రార్థించుకోరండి ఇప్పుడు నేను చెప్పినన్ని విషయాలలో ఎవ్వరు కూడా చెప్పరు మీకు. ఇన్ని విషయాలలో ప్రార్థించుకోవాలని కూడా తెలియదు. సో చాలా మందికి నేను ఇంప్లిమెంట్ చేశాను, వాళ్ళు నిజంగా అలాగే బ్లెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో సో ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక. చూసారా అండి, మనకు మన సంతానమునకు దేవుడు అబ్రహాముకి ఏ ఆశీర్వాదం అయితే దయచేశాడో నాకు కూడా దయచేయమని అడగండి. చూడండి, ఆయన నీకన్న దగ్గర నువ్వు నీ పేరు పెట్టుకో, అనగా నీకును నీతో కూడా నీ సంతానముకు, అంటే మనకు మన పిల్లలకు కూడా అబ్రహామునకు. సో అబ్రహాముకి అనుగ్రహించిన ఆశీర్వాదంను, అబ్రహాముకి ఏ ఆశీర్వాదం ఇచ్చాడండి, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నిన్ను గొప్ప జనంగా, నీ నామాన్ని గొప్పగా చేసి నీకు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తానన్న వాగ్దానము ఇక్కడ ఎవరికి ఇస్తా అంటున్నాడు, నీకు నాకు, ఈ రోజు మనందరికి ఇస్తా అంటున్నాడు. నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని
అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. సో యు నీడ్ టు బ్లెస్ లైక్ యువర్ చిల్డ్రన్స్. ఇగో అబ్రహాం ఆశీర్వాదంతో నన్ను నా పిల్లల్ని ఆశీర్వదించు ప్రభు అని బ్లెస్ చేయండి. ఇక్కడ ఎవరు బ్లెస్ చేస్తున్నాడు? ఇస్సాకు బ్లెస్ చేస్తున్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఎవరిని? ఇస్సాకు కుమారుడైన యాకోబుని బ్లెస్ చేస్తున్నాడు. ఏమని బ్లెస్ చేస్తున్నాడు? అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయను గాక అని దీవించి యాకోబుని పంపివేశాను. సో తండ్రి కుమారుణ్ణి దీవిస్తున్నాడు. అందుకే నీ పిల్లల మీద చేయండి, చేసి లే ఆయన చేసి నీ పిల్లలు కూడా అబ్రహాం వలె ఆశీర్వదించు ప్రభువా, అబ్రహాం ఆశీర్వాదం నా పిల్లలకు దయచేయి ప్రభువా, దయచేయను గాక అని ప్రార్థించండి. సో ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్స్. నీ మీద నువ్వు చేసుకొని, అయ్యా అబ్రహాం యొక్క ఆశీర్వాదము నా మీదికి, నా పిల్లల మీదకి, నా తరతరాల మీదకి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. సో ఈ ప్రామిస్ గాడ్ ఇచ్చాడండి. ఈ ప్రామిస్ మన అందరి జీవితంలో నెరవేరాలి. అందుకోసమే యేసు ప్రభువారు అందుకోసం కూడా శిలువలో మరణించడానికి ఒక కారణమైంది. సో ఇప్పుడు అర్థమవుతుందండి, బ్లెస్సింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ పిల్లల మీద కూడా చేసి మీరు ప్రార్థించండి. ఇక్కడ దీవించి యాకోబుని పంపివేసేసాడట. నువ్వు కూడా దీవించేసాయి, నీ పిల్లల్ని దీవించేసాయి, నిన్ను నువ్వు దీవించుకో. సో మనల్ని మనం కూడా దీవించుకోనండి, ఎందుకంటే మనల్ని ఎవరు దీవించేటోళ్ళు ఉండరు. నేను కూడా అబ్రహాం ఆశీర్వాదం వల్లే ఆశీర్వదించబడను కాక, అబ్రహాం వల్లే నేను కూడా ఆశీర్వదించబడను కాక అని నీకు నువ్వు బ్లెస్ చేసుకో, నీ పిల్లల్ని బ్లెస్ చేసుకో, నీ మనవల్ని మనవరాలను బ్లెస్ చేసుకో. ఈ రోజు అంతా కూడా దేవుడు ఒకటే చెప్తున్నాడు, నిన్ను, నీ పిల్లల్ని, నీ తరతరాలను అన్ని కూడా బ్లెస్ చేసుకోండి, బ్లెస్ చేసుకోండి అనే చెప్తున్నాడు. బ్లెస్ చేసుకోండి. వాళ్ళు చదవట్లేదని, మార్కులు తక్కువ వచ్చాయని కర్స్ చేయకండి, కర్స్ చేయకండి. మార్కులు వచ్చిన వాళ్ళ కంటే ఎక్కువగా వీళ్ళు సంపాదించవచ్చు, ఎక్కువగా వీళ్ళు ఉద్ధరించవచ్చు, దేశాలను ఉద్ధరించవచ్చు, ప్రపంచాలను ఉద్ధరించవచ్చు. సో స్టిల్ యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ కిడ్స్, స్టిల్ యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ కిడ్స్, స్టిల్ యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ కిడ్స్. మార్కులు తక్కువ వచ్చినా రాకపోయినా, వినకపోయినా బ్లెస్ చేయండి, వాళ్ళని బ్లెస్ చేస్తూనే ఉండండి. సో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. సో ఇది మనందరం కూడా ఆశీర్వదించబడాలంటే మన ఇష్ట రాజ్యంగా బ్రతుకుతే, మనకు నచ్చినట్టుగా మాట్లాడితే, మనకు నచ్చినట్టుగా చూస్తే, మనకు నచ్చినట్టుగా మెదిలితే, మనకు నచ్చినట్టుగా బ్రతుకుతే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించడు. మనము దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. అంటే ప్రతిరోజు వాక్యం వినడానికి రావాలి, ఆ వాక్యం విని మీరు బాగుపడాలి. సో మాటలు శ్రద్ధగా వినాలి. సో నీ ఇష్టరాజ్యం కాదు, ఆయన ఇష్టరాజ్యంగా మనం బ్రతకాలి. ఆయన్ని నచ్చినట్టుగా మాట్లాడాలి, ఆయనకు మెచ్చినట్టుగా మాట్లాడాలి, ఆయనకు ఇష్టమైనట్టుగా బ్రతకాలి. ఒకటే దావీదుని ఏమన్నాడండి? దావీదు, నువ్వు నా హృదయానుసారుడివి అంటాడు. సో మనము కూడా ఆయన హృదయానుసారంగా బ్రతకాలి. అబ్రహాం ఏమన్నాడు? నువ్వు నా స్నేహితుడవు అబ్రహామా అన్నాడు. అంటే స్నేహితుడు అంటే ఏంటిది? ఇద్దరి మైండ్ సెట్ ఒకటే ఉన్నప్పుడే స్నేహితుడు. ఇప్పుడు నేను ఒకరున్నాడు అనుకో, ఇప్పుడు నా మైండ్ సెట్ తగ్గట్టు ఒక వ్యక్తి కనపడ్డాడు అనుకో, ఐ విల్ మేక్ ఏ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఒకవేళ నా మైండ్ సెట్ కి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాడు అనుకో, ఐ విల్ నాట్ మేక్ ఏ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఆయనతో స్నేహం చేయను నేను. సో నా మైండ్ సెట్ తగ్గట్టుగా ఉన్న వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తాను. అలాగే దేవుడు కూడా, దేవుడి యొక్క మైండ్ సెట్ ఎవరు? అబ్రహాము. అందుకే నా స్నేహితుడు అన్నాడు, అందుకే గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అండ్ దేవుడి యొక్క హృదయానుసారులు ఎవరు? దావీదు. అందుకే ఆయన గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. మనము కూడా దేవుడి మైండ్ సెట్ లాగా మారాలి, దేవుడి యొక్క హృదయం లాగా మారాలి, దేవుడి యొక్క ఫ్రెండ్ లాగా మనము కూడా మారాలి. అందుకే యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి, చూసారా, ఫాలో కావాలి. ప్రతిరోజు వాక్యం వినడానికి రండి, విన్న వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోండి, నేర్చుకున్న దాన్ని మర్చిపోకండి, పాటించండి. ఇక్కడ దేవుడు ప్రొఫెసీలు చాలా రిలీజ్ చేస్తుంటా అంటాడు, గైడెన్స్లు చాలా రిలీజ్ చేస్తుంటా అంటాడు. సో ఆ గైడెన్స్లు, ఆ ప్రొఫెసీస్ మాత్రం మీరు మర్చిపోద్దు, రాసుకోండి. ఏదైనా మీకు మనసుకి నచ్చినాయి అన్ని కూడా అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూసారండి, దేవుడి యొక్క ఆశీర్వాదం చూడండి, భూమి మీద అందరికంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గ్రేట్స్ అండి. నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు అంటే బిల్ గేట్స్ కనబడతాడు. మైక్రోసాఫ్టే అంత, ఇప్పటికి కూడా ఆయనే నా మైండ్ లో ఉంటాడు. సో ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల నుంచి ఆయనే అత్యధికమైన ధనవంతుడిగా నిల్చున్నాడు. 20 years ఆయన కొట్టిన వాడే లేడు.
సో ఆయన జీసస్ బిలీవర్. సో సమస్త జనముల కంటే ఆయన అత్యధికంగా హెచ్చించాడా లేదా? ఎస్, హెచ్చించబడ్డాడు. సో దేవుడి యొక్క బ్లెస్సింగ్ అలా ఉంటదండి. గుర్తు పెట్టుకోండి, దేవుడి యొక్క బ్లెస్సింగ్ ఇలా ఉంటుంది. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఉద్యోగంలో కూర్చున్నావా, అక్కడ అందరికంటే నీకే టాప్ ప్రియారిటీ ఉంటది. అక్కడ 100 మంది ఎంప్లాయీస్ ఉండని, 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నాయి, యు ఆర్ ద సంథింగ్ స్పెషల్. అలా దేవుడు మారుస్తాడండి, మారుస్తాడు. సో కేంద్రీకరించు. నీ గొడవల మీద, కొట్లాటల మీద, అల్లర్ల మీద కేంద్రీకరిస్తే ఆశీర్వాదం రాదు. శాపనార్థాల మీద, ద్వేషం మీద, విమర్శల మీద కేంద్రీకరిస్తే నీకు ఆశీర్వాదం రాదు. సో ఫోకస్ ఆన్ యువర్ బ్లెస్సింగ్స్. నువ్వు బ్లెస్ కావాలని ప్రార్థించు. దేవుడు ఎలాగైనా కూడా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. ఆయన మహిమ కోసం ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే మనల్ని ఏం చేయమంటున్నాడు? మాటలు శ్రద్ధగా వినండి, వాక్యం వినండి, వాక్యానుసారంగా నడవండి, వాక్యానుసారంగా బ్రతకండి. దేవుడు కూడా నేను ఒకటే చెప్తున్నామా, ఓవర్ నైట్ లో నన్ను కాదు, నిన్ను కాదు, ఎవరిని కూడా బ్లెస్ చేయడు. ఆయన ఒక ప్రాసెస్ లాగా తీసుకెళ్తాడు. కొద్ది కొద్దిగా నేర్పించి, పరీక్ష పెట్టి, పరిశీలించి మనల్ని కొంత ఆశీర్వదిస్తాడు. మళ్ళీ అక్కడ పరీక్షించి, పరిశీలించి కొంత ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడైనా కూడా ఓవర్ నైట్ లో ఎవరిని కూడా బ్లెస్ చేయలేదు. అబ్రహాంని 75 సంవత్సరాలకు పిలుచుకుంటే 100 సంవత్సరాలకు ఆశీర్వదించాడు. అక్కడి నుంచి 175 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. సో దేవుడు కూడా, చాలా మంది మనలో ఏంటి అంటే తొందర ఎక్కువ, ఓపిక ఉండదు. ఓపిక పట్టాలి. దేవుడు దీర్ఘశాంతానికి మాస్టర్ డిగ్రీ చేశాడు. ప్రార్థించి కనిపెట్టుకొని ఉండాలి, ప్రార్థించి ప్రేయర్ చేసుకొని ఉండాలి. సో ఇక్కడ చూడండి, నా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ, సో ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా ప్రేమించమన్నాడు, ప్రేమిద్దాము. అండ్ క్షమించమన్నాడు, క్షమించేద్దాము. గర్వము తీసేసుకోమన్నాడు, తీసేద్దాము. అనుకు దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుదామన్నాడు, బ్రతుకుదాము. సో గొడవలు కొట్లాటలు వద్దన్నాడు, వద్దనుకుందాము. సో ఇలా ఆయనకు నచ్చినట్టుగా ఆజ్ఞలన్నింటినీ అనుసరిద్దాము. సో వాక్యానుసారంగా బ్రతుకుదాము. నువ్వు వాక్యానుసారంగా బ్రతికి అడగండి, దేవుడు తప్పకుండా గొప్ప గొప్ప ఆశీర్వాదాలను రిలీజ్ చేస్తాడు. నడుచుకునే నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, చూడండి నేను బస్ చేశాను, కలర్ చేంజ్ చేసేసాను కొన్ని వర్డ్స్ కి. సో అలా మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాడు. నిన్ను హెచ్చించును. సో దేవుడే హెచ్చిస్తాడండి. సో నీ ప్రవర్తన నచ్చితే, నీ గుణము నచ్చితే, నీ మాట తీరు నచ్చితే, నీ మనస్సు నచ్చితే, నీ ఆలోచన నచ్చితే, దేవుడు నిన్ను కూడా సమస్త జనముల కంటే గొప్పగా, నన్ను కూడా, నిన్ను కూడా, అందరినీ కూడా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? బైబిల్లో దేవుడు అందరినీ ఆశీర్వదించుకుంటూ వెళ్ళాడు, కానీ శాపనాలు ఎవరిని చేయలేదు. కానీ మనం చేసుకున్న పనులను బట్టి, మనం మాట్లాడే తీరు బట్టి, మన ఆలోచించే విధానాన్ని బట్టి, మన తలంపులను బట్టే మనము నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాము, శాపాలను కొని తెచ్చుకుంటున్నాము. కానీ ఆయన మనల్ని సృష్టించింది ఆశీర్వదించడానికి. ఇప్పుడు మనం మన పిల్లల్ని ఎందుకు కంటామండి? వాళ్ళని నాశనం చేయడానికి కంటామా? మన పిల్లల్ని ఎందుకు కంటాం? మనము వాళ్ళని నశింప చేయడానికి కంటామా? వాళ్ళను బాధలు పెట్టడానికి కంటామా? కొట్టడానికి కంటామా? తిట్టడానికి కంటామా? మన పిల్లల్ని మనం ఎందుకు కంటామండి? వాళ్ళు బాగా ఉండాలని, మన ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడాలని, వాళ్ళు గొప్ప జనంగా కావాలని, మంచి ఉద్యోగాలు చేసుకోవాలని, మంచి ప్రాస్పరిటీలో ఉండాలని, అన్ని విషయాలలో వాళ్ళు వర్ధిల్లాలని కదా మనం పిల్లల్ని కనేది. వాళ్ళని సంతోషంగా చూసుకోవాలనే కదా పిల్లల్ని కనేది. అలాగే దేవుడు కూడా మనల్ని భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాడండి? కష్టాలు పెట్టడానిక, నష్టాలు పెట్టడానిక, ఆ అవమానాలు పంచడానిక కాదు. సో మనందరినీ కూడా భూమి మీదకి తీసుకొచ్చింది ఆశీర్వాదానికే. ఆనాడు ఆదాముని హవ్వాని సృష్టించి ఒకటే అన్నాడు, నీకు ఈ పూల తోటని ఇచ్చేస్తున్నాను, ఈ ఎడెన్ గార్డెన్ ఇదే. అక్కడ అన్ని ఇచ్చాడు దేవుడు, ఫ్రూట్స్ ఇచ్చాడు, వెజిటేబుల్స్ ఇచ్చాడు. సో అన్ని ఇచ్చేసాడు. సో ఇచ్చేసి మీరు తినండి, మీరేం సంపాదించాల్సిన అవసరం లేదు, తిని తృప్తి పొందండి, తిని తిరగండి అన్నాడు. అంతే, మిమ్మల్ని ఇలా ఆశీర్వదించేశాను. అన్ని రకాలుగా కూరగాయలు, అన్ని రకాలుగా వెజిటేబుల్స్ ఇచ్చేసాను, వీటిని తిని మీరు జీవనం గడపండి అన్నాడు. మీరు కష్టపడమని కూడా చెప్పలేదు దేవుడు. ఈ ఒక్క పండు తినకన్నాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆ ఎదోం తోటను పోగొట్టుకున్నాడు. ఆ ఫ్రూట్స్, ఆ వెజిటేబుల్ ఆశీర్వాదాన్ని అంతా కూడా పోగొట్టుకున్నాడు. సో దేవుడు కూడా నేను భూలోకానికి తీసుకొచ్చేటప్పుడు నీ మీదికి ఆశీర్వాదాలను ఇచ్చే పంపిస్తాడు. కానీ నీకు ఆర్థిక కష్టాలు రావాలి, అనారోగ్య సమస్యలు రావాలి, కుటుంబ సమస్యలు రావాలని మనకు రాసి పంపించడండి. జస్ట్ మన మీదకి బ్లెస్సింగ్సే పంపిస్తాడు, ఆశీర్వాదించే పంపిస్తాడు మనని భూలోకానికి. కానీ మనము చేసుకున్న దరిద్రం వల్ల, మనం చేసుకున్న మాటల వల్ల, మనం మాట్లాడే మాటల వల్ల, మన క్యారెక్టర్ వల్ల, మన యాటిట్యూడ్ వల్ల, మన బిహేవియర్ వల్ల, మన లోపాల వల్ల, మన శ్రమల వల్ల, మన పాపాల వల్ల, మన దోషాల వల్ల
మనము ఇగో మన జీవితాన్ని డిజాస్టర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మన పిల్లలకు మనము ఎలాగైతే మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటామో, మనందరము దేవుడి పిల్లలము. ఆయన కూడా మనకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే కోరుకుంటాడు. ఇప్పుడు మన పిల్లల్ని మనము మంచిగా చదువుకోవాలని కోరుకుంటాము. కానీ వాళ్ళు చదవక చెడు తిరిగితే వాళ్ళు పాస్ అవుతారా అండి? వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయా? రావు. లాస్ట్‌కు మనం ఏమంటాము? నీకు చదువు రాని నిన్ను స్కూల్‌లో వేస్తే, కాలేజీలో వేస్తే నువ్వే చదవలేవు. నీకే ఉద్యోగం రాలేదు. అందుకే, అందుకే నువ్వు అప్పుడు చెప్పినట్టు నువ్వు నా మాట వినలేదు కాబట్టే ఈరోజు నీకు ఈ ఉద్యోగం రాలేదంటారు. అలాగే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడానికే భూలోకానికి పంపిస్తే, నువ్వు నా మాట వినక, నువ్వు నా మాటను అనుసరించక, నువ్వు వాళ్ళతో శపించి, దూషించి, పాపం చేసి, దోషం చేసి, ఆ వ్యభిచారం చేసి, ఆ నరహత్య చేసి, అబద్ధాలాడి, మోసాలు చేసి, అన్యాయం చేసి, నువ్వు ఇలా తయారైపోయావు. నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఆపుకున్నావు. శాపనాలను కొని తెచ్చుకున్నావు. సో అర్థమవుతుందా అండి? గాడ్ ఆల్వేస్ వాంట్స్ us టు బ్లెస్ ఓన్లీ. ఆయన మనల్ని ఎప్పుడు ఆశీర్వదించడానికే సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వదించడానికే ఆయన ఉన్నాడు. శపించడానికి కాదు. అలాగే అలాగే మనము మన పిల్లలు చెప్పినది వినకపోతే, మనం ఎలాగైతే అనుకుంటామో, మనం కూడా ఆయన చెప్పినది వినకపోతే, ఆయన కూడా అలాగే అనుకుంటాడు. సో ఆయన మనందరినీ ఆశీర్వదించడానికే తీసుకొచ్చాడు కానీ శపించడానికి కానే కాదు. మరి ఈ శాపనాలు ఎందుకు వచ్చింటే మనం చేసుకున్న బాధ. అంతే. నువ్వు పిల్లోడికి పైసలు కట్టి, డబ్బులు కట్టి కాలేజీలో జాయిన్ చేపించావు. వాడు సరిగా చదవకపోతే మనం ఏమంటామండి? నేనైతే డబ్బులు కట్టాను, నువ్వు సరిగా చదవలేదు, ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదు, అందుకే నీకు ఈ రోజు ఉద్యోగం రాలేదు, అందుకే నీకు మార్కులు తక్కువ వచ్చాయని మనం అంటాం కదా. సో ది బెస్ట్ మనం ఇచ్చేసాము, కానీ వాళ్ళు బెస్ట్ గా ఏంటిది దాన్ని వరస్ట్ చేసుకున్నారు. దేవుడు కూడా మనల్ని బెస్ట్ మనకి ఇచ్చాడు, కానీ మనమే వరస్ట్ చేసుకుంటున్నాము. సో అర్థమవుతుందని, మనమే వరస్ట్. ఎందుకు చెప్తారంటే, ఇగో ఇలా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, ఇలా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ప్రేర్ చేయాలి, ఇవన్నీ కూడా క్లెయిమ్ చేసుకోవాలి. సో దేవుడు మనందరికి ఆశీర్వాదం ఇచ్చాడు, కానీ మన ప్రవర్తన, మన బిహేవియర్, మన క్యారెక్టర్, మన యాటిట్యూడ్, మన దోషాలు, మన తప్పులు, మన పొరపాట్లు, మన పాపాల వల్ల మనం ఈ శాపనాలన్నీ కూడా కొని తెచ్చుకుంటున్నాము. సో గాడ్ ఆల్వేస్ బ్లెస్సెస్ ఓన్లీ, వాంట్స్ టు బ్లెస్సెస్ ఓన్లీ. సో అందుకే ఈ రోజు నుంచి ఏం చేద్దాము? యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరిద్దాము, ఫాలో అవుదాము. అప్పుడు సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు ఒక బ్లెస్సింగ్ వెనకాల ఒక కండిషన్ పెట్టాడండి. సో నువ్వు ఏ బ్లెస్సింగ్ అన్నా తీసుకో, దాని వెనకాల ఒక కండిషన్ ఉంటది. ఆ కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడే నువ్వు బ్లెస్ అవుతావు. సో ఇక్కడ నీకు ఇంకా లోతుగా చెప్తాను. ఇక్కడ ఏమన్నాడు? భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సో నిన్ను సమస్త జనుల కంటే హెచ్చించాలంటే నువ్వు ఏం చేయాలట? దేవుడి యొక్క మాట శ్రద్ధగా వినాలట. నేను ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలట. వినడం మాత్రమే కాదు, అనుసరించి నడుచుకోవాలి. నడుచుకునే ఎడల ఇలా చేస్తేనే అన్ని చూడండి, ఆజ్ఞలన్నింటినీ, కొన్ని కాదు. ఇప్పుడు 10 కమెంట్మెంట్స్ ఉన్నాయి. 10 కమెంట్మెంట్స్ నువ్వు ఫాలో అయితేనే, 100 కమెంట్మెంట్స్ ఉన్నాయి. 100 కమెంట్మెంట్స్ నువ్వు ఫాలో అవుతేనే 1000 కమిట్మెంట్స్ ఉన్నాయి. 1000 కమెంట్మెంట్స్ ఫాలో అవుతేనే. అందుకే ఇక్కడ మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన అన్నింటిని అనుసరిస్తేనే నువ్వు సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తావు. సో అర్థమవుతుందా అండి? ఒక కండిషన్ ఇది. నువ్వు సమస్త జనముల కంటే, అందరికంటే ఎక్కువగా హెచ్చించాలని నీ కోరిక ఉందా? అయితే ఆ మాట శ్రద్ధగా విని ఆజ్ఞలన్నింటినీ అనుసరించు. అప్పుడు నువ్వు అన్ని రకాలుగా వర్ధిల్లుతావు, అందరికంటే ఎక్కువగా వర్ధిల్లుతావు. చూసారా అండి? ఈ బ్లెస్సింగ్ వెనకాల ఒక కండిషన్ ఉంటది. ఒక బ్లెస్సింగ్ వెనకాల ఒక దేవుడు ఒక రూల్ రాసి పెట్టాడు. సో అలా చేస్తేనే ఇది పొందుకుంటాము. నువ్వు సమస్త జనుల కంటే ఎక్కువగా హెచ్చించాలంటే ఇలా చెయ్యి అని అంటున్నాడు. సో ఇలా చేయకుండా నన్ను జనముల కంటే ఎక్కువగా హెచ్చించు ప్రభు, దానికి కావడానికి ఏమి చేయాలి ప్రభు అని అడగండి. నీకు ఒక ఆశీర్వాదం రావాలంటే యు నీడ్ టు ఆస్క్, వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ దిస్ బ్లెస్సింగ్? అయ్యా నేను ఈ బ్లెస్సింగ్ పొందుకోవాలంటే, ఈ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఈ సమస్త జనముల కంటే నేను హెచ్చించబడాలంటే నేనేం చేయాలి? నేను అబ్రహాము వలె ఆశీర్వదించబడాలంటే నేనేం చేయాలి? వాట్ యు వాంట్ మీ టు చేంజ్, వాట్ యు వాంట్ మీ టు డూ అని అడగండి. దేవుడు తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాడు. లెట్ us continue tomorrow.
నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి వాక్యము ద్వారా ఆశీర్వాదం గురించి మాట్లాడావు తండ్రి. అయ్యా, మీరు మమ్మల్ని అందరినీ కూడా ఎలా ఆశీర్వదించాలో కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు వాక్యం ద్వారా చూపించారు నాయన. ఎస్ మై లార్డ్, వి వాంట్ టు బ్లెస్ లైక్ ది అబ్రహాం మై లార్డ్. ఈ రోజు ఎవరైతే ఈ వాక్యం విన్నారో, మేము మా కుటుంబాలు మా తరతరాలందరూ కూడా అబ్రహాం ఆశీర్వాదము మా అందరికీ దయచేయను కాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తూ, మేము అన్ని విషయాలలో 2026 లో అన్ని విషయాలలో బ్లెస్ అవును కాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.